సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వెహికల్స్పై పన్నుల భారం పెంచి పేదల నట్టి విరుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ట్రాక్టర్ పన్ను, గూడ్స్ వెహికల్ల పన్నులో తగ్గించి ఉపశమనం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో పన్నులు పెంచమని దొడ్డిదారుల్లో పన్నులు పెంచుతున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కారు ఢిల్లీకి మూటలు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోయిన జూలై నెలలో ఇంతకుముందు మనం లైసెన్స్కు, లర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, పర్మనెంట్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా, లేదా ఈ సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టినా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ని 200 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జ్ని ఇప్పుడు 200 చేశారు. అంటే దొంగ దెబ్బ తీసిండ్రు. అంతేకాకుండా